నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తికి సమాజానికి 3 అంశాలు ప్రధానంగా కావాలి. అవి జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. ఈ 3 స్వరూపాల సమాహారమే జగన్మాత. జ్ఞానాన్ని సరస్వతిగా, ఐశ్వర్యాన్ని లక్ష్మిగా, శక్తిని భవానిగా ఉపాసిస్తాం. ఈ మూడింటి ఏకోన్ముఖ రూపమే దుర్గా. అమ్మలకు అమ్మ, పెద్దమ్మగా ఈ దుర్గామాతనే కొలుచుకుంటాం. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మగా పోతనామాత్యుడు దుర్గాదేవి వైభవాన్ని అభివర్ణించాడు. అలాంటి పెద్దమ్మ తల్లిగా, కనకదుర్గామాతగా అమ్మవారు పూజలందుకుంటోన్న దివ్యక్షేత్రం ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని జగన్నాథపురం, కేశవాపురం గ్రామాల మధ్య నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని గ్రామీణులు సైతం అమ్మ రూపాన్ని కొనియాడతారు. ఆ అమ్మ పార్వతిగా, లక్ష్మిగా, సరస్వతిగా పూజలందుకుంటూనే మరోవైపు గ్రామీణ ప్రాంత శ్రమజీవులు పోలేరమ్మగా, అంకాలమ్మగా, శక్తిమాతగా, పెద్దమ్మ వంటి అమ్మోరుగా కూడా కొలుపులందుకుంటోంది. విలక్షణ రూపిణిగా, శిష్టజనుల, శ్రమజనుల తల్లిగా పూజలందుకుంటోంది. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మను పలు విధాలుగా కీర్తిస్తారు. జగన్మాత సకల సృష్టి లయకారక మూలశక్తి. అలాంటి శక్తి రూపిణి పలు నామాలతో వివిధ రూపాలలో అలరారుతోంది. ఆ పరంపరలోనిదే పెద్దమ్మ తల్లి స్వరూపం. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్లే మార్గం కొన్ని దశాబ్దాల క్రితం కీకారణ్యంగా ఉండేది. ఈ రహదారి పక్కనే జగన్నాథపురం గ్రామ సమీపాన ఓ భారీ చింతచెట్టు కింద ఓ పెద్ద పులి అడవి నుంచి వచ్చి సేద తీరేది. గ్రామస్తులపై దాడి చేయకుండా గంగి గోవులా, సాధు జంతువులా కలియ తిరిగేదని చెప్తారు. గ్రామస్తులు ఆ పెద్ద పులిని సాక్షాత్తు వనదేవతగా, కనకదుర్గ అమ్మవారిగా భావించి పూజాధికాల్ని నిర్వహించేవారు. కొంతకాలం తర్వాత పెద్దపులి అదృశ్యం కాగా, పెద్దపులి సంచరించిన చింతచెట్టు కింద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి గ్రామస్తులు పెద్దమ్మగా ఆరాధించసాగారు. 1961వ సంవత్సరంలో కంచర్ల జగ్గారెడ్డి, శ్రావణపు వెంకట నరసయ్య అనే భక్తుల స్ఫూర్తితో పెద్దమ్మ తల్లికి ఆలయ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. దుర్గమ్మ అనగా పెద్దమ్మ, దివ్య ఫలితాల్ని అందించే శ్రీమాతగా చెప్తారు. ప్రధాన ఆలయ గోపురంపై పలు సింహాకృతులు, అమ్మవారి వివిధ స్వరూపాలు వర్ణరంజితంగా కనువిందు చేస్తాయి. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరిపైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట జగములన్నీయు జయజేలు పలుకగా, కనకదుర్గమైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము. సకల సృష్టికి పెద్ద దిక్కు పెద్దమ్మ. ఆ అమ్మే ఆదిశక్తి, పరాశక్తి, మహాశక్తి. ఆ శక్తే దుర్గా. దుర్గా నామాన్ని ఒక మహామంత్రంగా వేదవాగ్మయం ప్రకటించింది. ఈ నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్విత శబ్దశక్తి ఉంది. దుర్గతిని నాశనం చేసి సద్గతిని ప్రసాదించే పెద్దమ్మ దుర్గా. అలాంటి దుర్గామాతగా పెద్దమ్మ తల్లి భక్తుల ప్రణతులు అందుకుంటోంది. భారీ శిలపై అమ్మవారి ముఖాకృతి చిన్మయ శోభితంగా, సౌందర్యోపేతంగా
గర్భాలయంలో అలరారుతుంది. మకర తోరణ సహితంగా త్రిశూలధారిణి అయి పసుపు వర్ణ ముఖార విందంతో కిరీటాది అలంకారాలతో నిమ్మకాయ దండల్ని ధరించి సుప్రసన్న భక్తానుగ్రహమూర్తిగా పెద్దమ్మ తల్లి తేజరిల్లుతోంది. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి. 1962 ప్రాంతంలో నిర్మించిన ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మధుకైట భవిత్రావి విధాత్రీ వరదే నమః. రూపం పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల పరిసర ప్రాంతాల్లో పెద్దమ్మ తల్లిని విశేషంగా ఆరాధిస్తారు. ఇలవేలుపుగా కులదేవతగా మొక్కుబడులు చెల్లించుకుంటారు. సకల శుభాల్ని నెరవేర్చే పెద్దమ్మ తల్లి తమ యోగక్షేమాల్ని, శ్రేయస్సుని సర్వదా వహిస్తుందని భక్తుల నమ్మకం. వినాశిని రూపం పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. విశేషించి ఆదివారాల్లో, గురువారాల్లో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంది. నమోస్తుతే. ఆలయ వాతావరణం కూడా శక్తిధామానికి తగ్గట్టుగా పరిఢవిల్లుతుంది. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే రూపం దేహి. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా మాయమ్మ అని భాగవతం పెద్దమ్మ వైభవాన్ని కీర్తించింది. ధర్మానికి, లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని దునుమాడటానికి దేవతాశక్తులు ప్రార్థిస్తే నిరాకారమైన శక్తి సాకారంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిన గాథల్ని పురాణాలు పలు విధాలుగా వర్ణించాయి. సహించలేని కష్టాల్ని, సాధించలేని సమస్యల్ని అమ్మ అనుగ్రహంతో అధిగమించవచ్చంటారు. దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దుస్సాధ్యం, దుఃఖం వీటన్నింటినీ నశింపజేసే శక్తి దుర్గాంబ. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ అద్వితీయ పరబ్రహ్మ స్వరూపాన్ని దుర్గమమైనదిగా వేదం పేర్కొంది. ఆ దుర్గమమైనదే దుర్గా. ఆ దుర్గే ఇప్పుడు మనం దర్శించుకుంటోన్న పెద్దమ్మ తల్లి. సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి
नमो जगत्प्रतिष्ठायै देव्यै సకల సృష్టి చోదకత్వానికి చైతన్యానికి మూలం శక్తి. ఆ శక్తిని మనం పలు విధాలుగా సంభావిస్తాం. పరమేశ్వరి, లలిత, గాయత్రి, దుర్గా, పార్వతి, కామాక్షి ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే. పురాణాలు లలిత, కాళీ అని, ఆగమ శాస్త్రాలు త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి దేవి అనే పేర్లతో స్తుతించాయి. జానపదులు ఆంకాళమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, చిత్తారమ్మ, పోచమ్మ, పెద్దమ్మ వంటి పేర్లతో జగజ్జననిని ఆరాధిస్తున్నారు. ఆ జానపద సాంప్రదాయ రీతిలోనే పెద్దమ్మ తల్లి భక్తుల పాలిట ఆరాధ్యమూర్తిగా కొలువు తీరింది. ప్రతి ఆదివారం, గురువారం అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. మూల విరాటికి, ఉత్సవమూర్తులకి సహస్రధార పాత్రతో ఈ ఉపచారాన్ని జరుపుతారు. కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ ఆలయం పక్కనే అమ్మవారి మూలస్థానమైన పుట్ట నెలకొని ఉంటుంది. ఇక్కడ భక్తులు క్షీర సమర్పణ చేసి కొబ్బరికాయల్ని నివేదిస్తారు. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రతినిత్యం శ్రీచక్రార్చన, వేద పారాయణలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష్మీ కుంకుమార్చనలు, రుద్ర హోమాలు, చండీ హోమాలు, సప్తశతి పారాయణల అనుష్ఠానాల్ని స్మార్త వైదిక ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఏ ఇంట ఏ శుభకార్యమైనా, ఎవరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినా, ఎవరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించినా, ఏటేటా రైతన్నలు వ్యవసాయ పనులు ఆరంభించినా తొలి పూజలు చేసేది పెద్దమ్మ తల్లికే. ఈ క్షేత్రంలో భక్తులు అన్నప్రాసనలు, నామకరణోత్సవాలు, బాలసారి వంటి వేడుకల్ని నిర్వహించుకుంటారు. ఈ ఆలయ లోగిల్లోనే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం కనువిందు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, గాయత్రీదేవి, సూర్యనారాయణ సహిత నవగ్రహ పీఠం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. సప్తాశ్వరథారూఢుడైన భాస్కరుని చుట్టూ మిగతా అష్టగ్రహాలు కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
కోరిన వెంటనే వేడిన వెంటనే మనోభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా, భక్తుల పాలిట ఆపద్బాంధవిగా పెద్దమ్మ తల్లి అలరారుతోంది. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో పాల్వంచకు 5 కిలోమీటర్ల దూరంలో కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య పెద్దమ్మ తల్లి ఆలయం నెలకొని ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు వసతి సౌకర్యం ఈ క్షేత్రంలో ఉంది. ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం అనే 2 గ్రామాల మధ్య వెలిసినటువంటి ఆలయం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని కులదైవంగా కొలుస్తూ గ్రామదేవతగా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి దగ్గర ఉగాది నుండి శ్రీరామనవమి వరకు దేవి వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా దసరాకి ముందు 10 రోజుల నుంచి ఉత్సవాలు ప్రారంభించి దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నట్టయితే భద్రాచలం వెళ్లే మార్గంలో పాల్వంచ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఇక్కడ నుండి భద్రాచలం 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కావున భక్తులకు బస్సు సౌకర్యం మరియు ఆటో సౌకర్యాలు కూడా విరివిగా ఉంటాయి. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో, అనంత రీతులలో తేజరిల్లుతుందో ఆ శక్తి దుర్గా. సకల సృష్టికి పెద్ద దిక్కు ఆ అమ్మ. అందుకే జానపదుల ఆ శక్తిని పెద్దమ్మగా ఆరాధిస్తారు. పెద్ద అంటే ఘనమైన, గొప్ప, సమున్నతమైన, విశ్వవ్యాప్తమైన, ఇలా ఎన్నో విశేషాల్ని చెప్పుకోవచ్చు. అలాంటి విశ్వ విరాట్ మహాశక్తి అయిన పెద్దమ్మ తల్లి ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఆ అమ్మ కృపకు సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.